నమస్కారం పిల్లలు. మీరు ఏ ఆహారాలను ఎక్కువగా ఇష్టపడతారు? పేస్ట్రీలు, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, ఐస్ క్రీంలు మరియు మరెన్నో. మీకిష్టమైన ఆహారాన్ని చూసినప్పుడు మీకెలా అనిపిస్తుంది? ఇది నోరు ఊరుతుంది, కాదా? నిర్దిష్ట ఆహారాన్ని ఎంచుకోవడానికి మీకు ఏమనిపిస్తుంది? ఇది రంగు, ప్రదర్శన, వాసన, కమ్మతనము మరియు రుచి, కాదా? నేను ఉమా. 10వ తరగతి జీవశాస్త్రం యొక్క జీవిత ప్రక్రియలలో సమన్వయం అనే పాఠం నుండి జీర్ణక్రియ ప్రక్రియలో సమన్వయం అనే అంశాన్ని తెలుసుకోవడానికి తిరిగి స్వాగతం. మానవ శరీరం ఒక అద్భుతమైన యంత్రం మరియు మరింత క్లిష్టమైన నిర్మాణం. శ్వాసక్రియ, జీర్ణక్రియ, రక్త ప్రసరణ, విసర్జన, నాడీ వ్యవస్థ మొదలైన వివిధ జీవన ప్రక్రియలు మన శరీరంలో అంతర్నిర్మితంగా ఉంటాయి. ఈ వ్యవస్థలు వాటి నిర్దిష్ట విధులను సమన్వయ పద్ధతిలో నిర్వహిస్తాయి. జీర్ణక్రియ ప్రక్రియ సంక్లిష్టమైన దశలతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది మరియు అద్భుతమైన ఏకీకరణతో కలిసి పనిచేస్తుంది. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాత మీరు దీని గురించి తెలుసుకుంటారు. ఆకలి సెన్సేషన్, వాసన మరియు రుచి యొక్క పాత్ర, జీర్ణక్రియ ప్రక్రియలో దంతాలు మరియు నోటి పాత్ర, జీర్ణక్రియ ప్రక్రియలో లాలాజలం పాత్ర. కీలక పదాలు: గ్రెలిన్, లెప్టిన్, ఘ్రాణ, ఆహ్లాదకరమైన, కెమోరెసెప్టర్లు, పాపిల్లే, మాస్టికేషన్, ఫుడ్ బోలస్, జీర్ణక్రియ ప్రక్రియలో సమన్వయంపై కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. జీర్ణక్రియ ప్రక్రియలో పాల్గొన్న జీర్ణ వ్యవస్థలోని భాగాలను గుర్తుకు తెచ్చుకోండి. ఆహారం వివిధ దశలలో విభజించబడింది. ప్రతి ప్రక్రియ ఇతరులపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, జీర్ణ వ్యవస్థ ఆకలి అనుభూతి నుండి ఆహార వినియోగం వరకు పరస్పరం అనుసంధానించబడిన ప్రక్రియలను వివరిస్తుంది. ఆకలి అనుభూతికి ప్రధాన కారణం రక్త ప్రసరణ యొక్క శరీర ధర్మశాస్త్రం. వివిధ పదార్థాల స్థాయిలు సాధారణంగా రక్తంలో నిర్వహించబడతాయి. ప్రధాన పదార్థాలలో ఒకటి గ్లూకోజ్. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయినప్పుడు మనకు కడుపులో ఆకలి వేదన వస్తుంది. ఇది మళ్ళీ గ్రెలిన్ వంటి ప్రోటీన్లు మరియు హార్మోన్ల శ్రేణిని ఉత్పత్తి చేస్తుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు హార్మోన్ గ్రెలిన్ స్రావం జరుగుతుంది. కడుపు గోడలోని కొన్ని కణాల నుండి గ్రెలిన్ స్రవిస్తుంది. ఆకలి సంకోచాలు లేదా ఆకలి బాధలు ఆకలిని కలిగించే సంకేతాల కారణంగా కడుపులో ప్రారంభమవుతాయి. ఈ హార్మోన్ స్రవించడం వల్ల ఇవి పొట్ట నుంచి మెదడుకు చేరుతాయి. ముందరి మెదడులోని డైన్స్ఫలాన్ మరియు 10వ కపాలనాడి లేదా వాగస్ నాడి ఈ సంకేతాలను మెదడుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆకలి బాధలు
30 నుంచి 45 నిమిషాల వరకు కొనసాగుతాయి. గ్రెలిన్ స్థాయిలు పెరగడం వల్ల ఆకలి అనుభూతి మరియు ఆహారాన్ని తీసుకోవడానికి ప్రేరణ కలుగుతుంది. మీ కడుపు నిండినట్లు మరియు ఆహారం అవసరం లేదని మీరు భావించినప్పుడు ఆకలిని అణిచివేసేందుకు మరొక హార్మోన్ లెప్టిన్ స్రవిస్తుంది. సాధారణంగా మనం ఒక నిర్దిష్ట సమయంలో ఆహారం తీసుకుంటాం. ప్రతిరోజూ మనం సాధారణంగా ఒకే సమయంలో ఆకలితో బాధపడతాం. మీ పాఠశాలలో భోజన సమయంలో మీరు దీనిని అనుభవించి ఉండవచ్చు. ఆకలిగా అనిపించటం ఆహారాన్ని తీసుకోవడానికి దారితీస్తుంది. కొన్నిసార్లు అసహ్యకరమైన వాసన లేదా అసహ్యకరమైన రుచి కారణంగా ఆహారాన్ని తీసుకోకముందే పూర్తిగా తిరస్కరించబడుతుంది. రుచి మరియు వాసన దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. ఆహారం యొక్క రుచుల అవగాహనలో ఈ సన్నిహిత సంబంధం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తీవ్రమైన దగ్గు మరియు జలుబు ఉన్న ఎవరైనా కొన్ని ఆహార పదార్థాల రుచిలో తేడాను గుర్తించలేరు. నిజానికి ఆహారం యొక్క రుచి మరియు వాసన కలయిక ద్వారా ప్రభావితమవుతుంది. రుచి, తీపి, లవణం, పులుపు, చేదు లేదా ఉమామిని రుచి చూసే రసాయనాలను వేరు చేయడంపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ రుచి మరియు వాసన యొక్క ఇంద్రియాల మధ్య పరస్పర చర్యలు ఆహారాల గురించి మన అవగాహనను మెరుగుపరుస్తాయి. ఆహార పదార్థం యొక్క రుచిని అనుభవించడానికి అది లాలాజలంలో కరిగిపోవాలి. మనం ఆహారాన్ని ద్రవరూపంలో మాత్రమే రుచి చూడగలం. నాలుకపై వివిధ రకాల రుచిమొగ్గలు ఉంటాయి. నాలుకపై ఉండే వివిధ రకాల పాపిలా లేదా రుచిమొగ్గలు విభిన్న అభిరుచులకు పనిచేస్తాయి. కరిగిన ఆహారం రుచి మొగ్గల వలె కప్పులోకి ప్రవేశిస్తుంది మరియు తర్వాత రుచి యొక్క భావం మెదడుకు విశ్లేషణ కోసం వెళ్తుంది. అప్పుడు ఆహార పదార్థాల రుచి మాత్రమే తెలుస్తుంది. నాసికాశ్లేష్మం యొక్క నీటి పొరలో గాలిలోని పదార్థాల వాసన కరిగిపోతుంది. ముక్కులోని కెమోరెసెప్టర్లను ఘ్రాణగ్రాహకాలు అంటారు. ఇవి వాసనను గుర్తించిన మెదడుకు నరాల ప్రేరణల రూపంలో సంకేతాలను ప్రేరేపిస్తాయి. అదేవిధంగా మనం ఆహారాన్ని నోటిలోకి తీసుకున్నప్పుడు రుచిమొగ్గలు మెదడుకు సంకేతాలను పంపుతాయి. వాసనలో స్వల్ప వ్యత్యాసాలను ఎంచుకొని మన మెదడులో ఆహార రుచులు గుర్తించబడతాయి. కొన్నిసార్లు చింతపండు, నిమ్మ, మామిడి వంటి ఆహార పదార్థాల పేర్లు వినగానే నోటిలో నీళ్లు వస్తాయి. మనం సాధారణంగా ఆహార పదార్థాన్ని ఇష్టపడతాం. అది కళ్లకు ఆకర్షణీయంగా ఉంటుంది మరియు ముక్కుకు రుచిగా ఉంటుంది. అప్పుడు మేము దానిని రుచి చూస్తాము. కాబట్టి మనం తినేటప్పుడు మనకు తెలియకుండానే ఆహారాన్ని ఎంచుకోవడానికి మన దృష్టి, ముక్కు మరియు నాలుకను ఉపయోగిస్తాము. రష్యన్ శాస్త్రవేత్త పావ్లోవ్ ప్రయోగాలు నిర్వహించాడు మరియు ఆహారం యొక్క ఆలోచన కూడా నోటిలో నీరు కారుతుందని కనుగొన్నాడు. వీటిని కండిషన్డ్ రిఫ్లెక్స్ అంటారు. 9వ తరగతిలో జంతువుల ప్రవర్తన అధ్యాయంలో పావ్లోవ్ ప్రయోగాన్ని గుర్తు చేసుకోండి. కొన్ని ఆహారాలు వేడిగా ఉన్నప్పుడు రుచిగా ఉంటాయి మరియు మరికొన్ని చల్లగా ఉన్నప్పుడు రుచిగా ఉంటాయి. రుచి అనేది నాలుకకు మరియు అంగిలికి సంబంధించింది. మనకు రుచిని అందించడంలో వివిధ నోటి భాగాల పాత్రను తెలుసుకుందాం. నాలుకను అంగిలిపై నొక్కితే రుచి సులభంగా గుర్తించబడుతుందని మనకు తెలుసు. నాలుక పనితీరులో జ్ఞానేంద్రియం
మరియు రుచి మొగ్గలను కలిగి ఉంటుంది. ఈ రుచి మొగ్గలు పైన ఓపెనింగ్తో చిన్న పాపిలే. వాటిలో అనేక రుచి సెన్సిటివ్ కణాలు ఉన్నాయి. నాలుకపై ఉంచిన ఏదైనా ఆహార పదార్థం నోటిలోని లాలాజల గ్రంథుల ద్వారా స్రవించే లాలాజలంలో కరిగిపోతుంది. రుచిమొగ్గలు ప్రారంభమయ్యే అంగిలికి వ్యతిరేకంగా నాలుకను నొక్కినప్పుడు రుచి కణాలు రుచి సంకేతాలను ప్రేరేపిస్తాయి. చివరగా రుచి మెదడులో గుర్తించబడుతుంది. ఈ ఫ్లోచార్ట్లో మెదడు రుచిని గుర్తించే మార్గాన్ని చూద్దాం. ఏదైనా ఘనపదార్థం కంటే పిండి చేసిన పదార్థం బాగా కరిగిపోతుందని మనకు తెలుసు. ఇది ఆహారం యొక్క యాంత్రిక జీర్ణక్రియ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. జీర్ణక్రియలో సహాయపడే పదార్థాల చర్య కోసం ఉపరితల వైశాల్యాన్ని పెంచడానికి నోటిలోని ఆహారాన్ని చిన్న ముక్కలుగా విభజించాలి. దంతాలు ఆహార పదార్థాలను నమలడంలో సహాయపడతాయి మరియు దంతాలు వేరువేరు ప్రాంతాలతో విభిన్న రకాలుగా ఉంటాయి. దంతసూత్రం 4 రకాల దంతాల అమరికను వివరిస్తుంది. కత్తెరలు పదునైన అంచులను కలిగి ఉంటాయి. కోరలు పదునైన మరియు కోణాల అంచులను కలిగి ఉంటాయి. అయితే మోలార్లు మరియు ప్రీమోలార్లు మొద్దుబారిన మరియు దాదాపు చదునైన ఉపరితలాలను కలిగి ఉంటాయి. నోటి యొక్క వృత్తాకార కండరాలు ఆహారాన్ని నోటి కుహరంలోకి నెట్టడానికి మరియు చుట్టూ తిరగడానికి వీలు కల్పిస్తాయి. ఆహారాన్ని నేరుగా మింగడం సాధ్యం కాదు. దంతాలు నమలడం మరియు ముక్కలు చేయడం. ఈ ప్రక్రియను మాస్టికేషన్ అంటారు. ఈ ప్రయోజనం కోసం దవడ యొక్క ఉపరితల కండరాలు కొరికే మరియు నమలడం చర్యలలో సహాయపడతాయి. ఆహార మాస్టికేషన్ సమయంలో దవడ పైకి కిందికి ముందుకు మరియు వెనుకకు కదులుతుంది. నాలుక కదలికలు ఆహారాన్ని సమానంగా వ్యాపింపచేసేటప్పుడు మరియు లాలాజలంతో కలపడంలో సహాయపడేటప్పుడు దంతాలు కత్తిరించడానికి మరియు రుబ్బుకోవడానికి సహాయపడతాయి. నోటిలోని కండరాలు ఆహారాన్ని నోటి కుహరంలోకి నెట్టడం మరియు చుట్టూ తరలించడం సహాయపడతాయి. 5వ కపాలనాడి దవడలోని కండరాల కదలికను నియంత్రిస్తుంది. స్వయం ప్రతిపత్త నాడీ వ్యవస్థ యొక్క చర్య 3 జతల లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవించడానికి అనుమతిస్తుంది. ఇది నమలడం మరియు మింగడం సులభం చేయడానికి ఆహారాన్ని తేమ చేస్తుంది. నమలడం వల్ల ఆహారం బోలస్ అనే స్లరీ మాస్గా ఏర్పడుతుంది. నాలుక సహాయంతో మింగడం ద్వారా బోలస్ అన్నవాహికలోకి రవాణా చేయబడుతుంది. లాలాజలంలో ఉండే లాలాజల అమైలేస్ అనే ఎంజైమ్ స్టార్చ్ అణువులను చక్కెరలుగా విడదీస్తుంది. మింగడానికి యంత్రాంగం కూడా నాడీ సమన్వయంలో ఉంది. ఇది మెదడు కాండం లేదా మెడుల్లా అబ్లాంగట మరియు ఇతరులచే నియంత్రించబడుతుంది. మాస్టికేషన్ సమయంలో ఆహార పరిమాణం మింగడానికి సౌకర్యంగా మారుతుంది. 7 కంటే తక్కువ pH ఆమ్లం, pH 7 తటస్థం. మరియు 7 కంటే ఎక్కువ ఆల్కలీన్ అని మీకు తెలుసు. లాలాజలం ఆల్కలీన్ మరియు లాలాజల అమైలేస్ ఎంజైమ్ రసాయన చర్యలో సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థ పగటి సమయంలో చురుకుగా ఉంటుంది మరియు జీర్ణక్రియ కోసం ఆహారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. మనం పగటిపూట నిద్రపోతే లాలాజలం బయటకు పోతుంది
మరియు and we రోజుకి secrete 1 1 నుండి to 1.5 1.5 లీటర్ల liters లాలాజలం of saliva స్రవిస్తుంది. per day. అన్నవాహిక Let us నుండి know కడుపులోకి how the food passes ఆహారం from ఎలా the వెళుతుందో esophagus మరియు to the ఆ stomach ప్రక్రియ ఎలా and జరుగుతుందో how the process తదుపరి takes వీడియోలో place తెలుసుకుందాం. in the next video.